లూకాస్ వరల్డ్ అని ఒక కొత్త స్పానిష్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నిన్నటి నుంచి. అంటే చూడ్డానికి కారణం స్పానిష్ సినిమా అయినా కానీ, ఎందుకంటే ఇండియా రెఫరెన్స్ కనపడింది ఆ సినాప్సిస్లో, ఆ ట్రైలర్లో. అందులోనూ ఇది టాప్ 10లో ఉంది ప్రపంచంలో అండ్ చాలా దేశాల్లో. దానికి తోడు గంటన్నరే ఉంది కాబట్టి చూశాను. ఫీల్ గుడ్ మూవీ అనేసి చూశాను లూకాస్ వరల్డ్ అని. నిజంగా జరిగిన కథ, ఒక బుక్ మీద ఆధారంగా చేసిన కథ. సో చూస్తే అంటే నేను స్పానిష్లోనే చూశాను. ఒరిజినల్ ఇంగ్లీష్ కూడా ఉంది విత్ అంటే స్పానిష్లో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కాబట్టి ఒరిజినల్ చూశాను నేను, గంటన్నరే కాబట్టి. అంటే ఇది ఎందుకంటే అంటే మొదటి అరగంట పాటు అంటే చూపించారు మనకు మెక్సికోలో జరిగినట్టు కథ. అక్కడ అంటే ఒక పేరెంట్స్ అంటే ఒక పిల్లవానికి ఉండే జబ్బు మనం జనరల్గా చూస్తుంటాం ఇలాంటివి. అక్కడక్కడ కొంతమంది ఫ్యామిలీస్లో పిల్లలు కొద్దిగా బుద్ధిమాంద్యం అంటారు చూసారా, అలాంటి జబ్బు ఉన్న పిల్లల స్టోరీ అనమాట ఇది. అంటే మనకు చాలా బాధేస్తుంది అలాంటి పిల్లల్ని చూస్తే. ఇక ఈ సినిమాలో ఎలా చూపించారంటే రియల్ స్టోరీ కాబట్టి, అంటే పుట్టుకతోనే అతను ఇంకా ఎలా ఏమంటారు అసలు కదలలేడు, మాట్లాడలేడు, అసలు ఏమీ ఉండదు అనమాట. ఇంకా తల్లి పడే బాధ, వేదన ఒక అరగంట పాటు ఇదే చూపించారు. అబ్బా ఎందుకన్నా చూశాను రా బాబు, అసలు మనకున్న కష్టాలే మనకుంటే మళ్ళీ ఇలాంటి కష్టాలు చూస్తే చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది. ఏమంటే ఏదో ఇండియా రెఫరెన్స్ ఉంది కదా, ఏదైనా హోప్ ఉంటుంది, ఏదైనా మిరాకిల్ ఉంటుంది అన్న కాన్సెప్ట్తో చూశాను నేను. ఎందుకంటే సినిమాగా తీశారు, బుక్గా వచ్చింది అంటే ఏదో జరిగే ఉంటుంది కదా మంచి అనేసి చూశాను. ఒక అరగంట పాటు ఆ తల్లి పడే బాధ, అంటే తల్లి కూడా అంటే షీజ్ వర్కింగ్ ఉమెన్ లాగా చూపించారు. ఫాదరు, మదరు ప్లస్ ఇంకో పిల్లోడు ఉంటారు. నలుగురున్న ఫ్యామిలీలో ఒక పిల్లోడికి మాత్రమే ఈ ప్రాబ్లము. అండ్ ఒక కేర్ టేకర్ ఇలా చూపించారు అరగంట పాటు. ఆమె చేయని ప్రయత్నం ఉండదు, కలవని డాక్టర్ ఉండదు. మెక్సికో అంటే అమెరికాకి పక్కనే ఉంటుంది కాబట్టి సో కొద్దిగా మెడికల్ సైడ్, కొద్దిగా టెక్నాలజీ అమెరికాకి వెళ్ళొచ్చు, వాళ్ళు చూపించుకోవచ్చు, అన్ని రకాలుగా అవుతుంది. బట్ ఎటువంటి గ్రోత్ ఉండదు. అలా అరగంట పాటు అలా చూపించారు ఆ కష్టాలు. దాంతో డబ్బులు, వాళ్ళ డైలీ రొటీన్, ఆ పిల్లవాడిని చూసుకోవడం అనేది చిన్న విషయం కాదు. అందులో వర్కింగ్ ఉమెన్, దానికి తోడు ఇక తెలుసు కదా ప్రతి చోట ఉండే ప్రాబ్లం డబ్బు ప్రాబ్లం అందరికీ ఉన్నట్టే ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది, ఇండియాలో దీనికి ట్రీట్మెంట్ లాంటిది వచ్చింది అనేసి, కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి ఏమన్నా చేంజ్ అవ్వడానికి అబ్బాయి పరిస్థితులు అనేది తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఇక దాన్ని పట్టుకొని ఇండియాకి రావడానికి వాళ్ళు పడే పాటలు అంత ఈజీ కాదు కదా. మెక్సికో అంటే ఆల్మోస్ట్ అమెరికా పక్కనే. సో ఆ ఎండ్ నుంచి ఎండ్కి ఆ పిల్లవాడిని ట్రావెల్ చేయించడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే ఫిట్స్ వస్తుంటాయి. ఫిట్స్ అనేది ఇంకా డేంజర్ అనమాట. సో అలా బాగా చూపించారు దాన్ని, ఆ ట్రావెల్ని, అదంతా ఆ పర్మిషన్లు అవన్నీ తీసుకొని ఇండియాకి రావడము. ఇండియాలో అంటే మన బెంగళూరులో వచ్చినట్టు చూపించారు. నేను బెంగళూరు ఉన్నా కాబట్టి తెలుసు, ఆ ఇస్కాన్ టెంపుల్ నీట్గా చూపించారు బెంగళూరుని. అక్కడికి వచ్చి వాళ్ళు నెల రోజులు ఉండడము, నెల రోజుల్లో ఆ పిల్లవానికి అంటే ట్రీట్మెంట్ ఇప్పించడము, ఆ కొత్త టెక్నాలజీతో మార్పు రావడము, మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి, మంచి మంచి ఎమోషన్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. ఒక అరగంట పాటు అలా సాఫీగా ఇండియా ఎపిసోడ్ అయితే మంచిగా అనిపించింది. మన టెంపుల్స్లోకి వెళ్ళే వాళ్ళు పూజలు చేయడము, అంటే అక్కడ కూడా చెప్తారు డాక్టర్, సైన్స్ అనేది ఒక 33% అయితే ఇలాంటి పిల్లల్ని చూసుకోవడం అనేది పేరెంట్స్ 33%, దేవుడు అనేది 33% అనేది కూడా చెప్తారు ఈ సినిమాలో. అరే కుమార్ అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే మన ఇండియా గొప్పదనం ఇంకోసారి ప్రూవ్ అయింది ఇలాంటి సినిమాల ద్వారా. ఎక్కడ మెక్సికో, ఎక్కడ ఇండియా, అక్కడి నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు బాగుపడడం అనేది అసలు మిరాకిల్ అని చెప్పాలి. నిజంగా చాలా బాగా తీశారు. అసలు డాక్యుమెంటరీ లాగా తీయకుండా వేరే మంచి యాక్టర్లను పెట్టి చాలా బాగా తీశారు. అండ్ లాస్ట్ అరగంట పాటు మళ్ళీ వాళ్ళు మెక్సికో వెళ్ళిపోయాక ఆమె చేసిన పోరాటము, అంటే ఈ వైద్యం అందరికీ అందాలి అనేసి, తన కొడుకే కాకుండా మెక్సికోలో కానీ ఎక్కడ ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ అందాలి అని ఆమె చేసే ప్రయత్నం అంతా నీట్గా అసలు చాలా బాగా చూపించారు. గంటన్నర అసలు అక్కడక్కడ మంచి మూమెంట్స్ ఉన్నాయి, మంచి మూమెంట్స్ పడ్డాయి ఈ సినిమాలో. చాలా హార్ట్ వార్మింగ్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఏమంటే స్టార్టింగ్లో అయ్యో ఇలాంటివి ఎందుకు డిప్రెసింగ్ అనుకున్నాను, కానీ బట్ చూడాలి ఇలా, అంటే ఇలాంటి కష్టాలు చూసినప్పుడు మన కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. సో ఆరోగ్యం కంటే ఇంక వేరేది ఏం లేదు, మనకు ఉన్న వల్ల డబ్బు సమస్యలే, కానీ ఇలా ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా వేస్ట్ అన్నట్టే అనిపించింది. అండ్ లాస్ట్లో గంటన్నర తర్వాత సినిమా అంతా అయిపోయాక ఒరిజినల్ కంటెంట్ కూడా కొంచెం చూపించారు. వాళ్ళ నిజంగా పేరెంట్స్ వాళ్ళు కూడా వీడియోలు తీశారు కొన్ని, వాళ్ళ పిల్లవాని పరిస్థితి ఎలా ఉన్నారు ఇవన్నీ చూపించారు. చాలా బాగా అనిపించింది. ప్లస్ మెయిన్గా మన ఇండియాని, మన వైద్యుల్ని, మన టెక్నాలజీ, మన సైన్స్ని
దాని గొప్పదనం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉంది, ప్రపంచమంతా చూస్తుంది, స్పానిష్ లాంగ్వేజ్లో ఉంది. చాలామందికి చాలా చాలా ఉంటుంది మన 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 దగ్గర ఉన్న విజ్ఞానము, మన ఇండియాలో ఉన్న గొప్పదనము చాలామందికి తెలుసు. అయినా కానీ అంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావడం వల్ల ఇప్పుడు ఈ జనరేషన్లో జరుగుతున్న సినిమాలు కాబట్టి ఇంకా ఎక్కువగా మన ఇండియా ఒక గొప్పతనం ఇంకా ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అది నచ్చింది నాకు. సో ఇది నిజంగా జరిగిన కథ, నిజంగా ఒక మిరాకిల్, సైన్స్ ప్లస్ మిరాకిల్ రెండు జత కలిసిన దేవుడు అన్ని కలగలిసిన సినిమా. సో ఖచ్చితంగా చూడండి. అంటే మీరు వద్దు నాకు ఇది డిప్రెసింగ్గా ఇలా బాధ పెట్టే సినిమాలు వద్దు నాకంటే దూరం ఉండండి, కానీ బట్ మంచి హై ఎమోషన్ ఇస్తుంది, మంచిగా అనిపిస్తుంది చూశాక. సో ఖచ్చితంగా కుదిరితే చూడండి. పర్లేదు మేము తట్టుకోగలము, ఇలాంటి సినిమాలు చూడగలము అనుకుంటే కానీ చూసేయండి. ఫ్యామిలీతో చూడవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో 90 నిమిషాలే, గంటన్నరే కాబట్టి ఏమంటే స్పానిష్లో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ చదవడం వస్తే ఈజీగా, అంటే దీనికి భాషతో పని లేదు, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగా తీశారు. ఎస్పెషల్లీ అమ్మాయి ఎవరో తల్లి క్యారెక్టర్ చేసిన ఆమె మాత్రం అసలు చాలా బాగా చేసింది. అసలు తల్లి ఎక్కడైనా తల్లి, ఏ దేశంలో అయినా తల్లే. అదైతే ఇంకోసారి ప్రూవ్ అయింది ఈ సినిమాలో. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ పిల్లవాడు కూడా, జబ్బున్న పిల్లవాడు కూడా చాలా బాగా ఉన్నాడు. కానీ ఆ హీరోయిన్ అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా చేసింది. ఆ మెక్సికన్ యాక్టర్స్ మరి స్పానిష్ యాక్టర్స్ కానీ చాలా బాగా చేసింది. నా రేటింగ్ వచ్చి 5/5. ఇలాంటి దాంట్లో రేటింగ్లు ఇవ్వకూడదు కానీ అందుకే ఫుల్ రేటింగ్ ఇస్తున్నాను, 5/5. చాలా మంచిగా అనిపించింది, హార్ట్ వార్మింగ్ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను, మంచిగా అనిపించింది. 90 మినిట్సే, గంటన్నర. కుదిరితే చూడండి. లూకాస్ వరల్డ్ అని నెట్ఫ్లిక్స్లో ఉంది, స్పానిష్లో. ఓకే, బాయ్.